హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే పలు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి, పలు జిల్లాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతుంటే రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే పశ్చిమ గాలుల ప్రభావంతో హైదరాబాద్ పరిసర ప్రాంతం, ముఖ్యంగా కాగజ్ నగర్, అమీర్పేట, బంజారా హిల్స్, ప్రగతి భవన్, బాచుపల్లి, గట్కేసర్, ఆదిబట్ల, అమీర్పేట ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారీ ఉరుములు మెరుపులు గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. మరొక 2 రోజుల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ వర్షాలు మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా విస్తరించాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతాయి. శ్రీకాకుళం, అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.